తెలంగాణ డీజీపీగా కొన్నేళ్లుగా సేవలందించిన జితేందర్ పదవి విరమణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర పోలీసుల సమక్షంలో ఫేర్వెల్ పరేడ్ను గ్రాండ్గా జరిపింది. వీడ్కోలు కార్యక్రమానికి నూతన డీజీపీ శివధర్ రెడ్డి హాజరై పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. తన హయాంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్టు, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్పై కఠిన చర్యలు చేపడతామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇక డీజీపీగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గత 15 నెలల్లో శాంతి భద్రతలను అదుపులోనికి తీసుకువచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేటు తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టాం. జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుకు మంచి గుర్తింపు వచ్చింది. నార్కోటిక్స్, సైబర్ క్రైమ్లతో నిరంతరం యుద్ధం చేస్తున్నాం. బెట్టింగ్ మాఫియాపై లోతుగా దర్యాప్తు చేపట్టాం. దేశవ్యాప్తంగా అనేక చోట్ల సోదాలు నిర్వహించి నిందితులను అరెస్టు చేశాం. ఇండియా జస్టిస్ రిపోర్టు ప్రకారం తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నేరాల ఛేదనలో టెక్నాలజీ చాలా కీలకం అని జితేందర్ స్పష్టం చేశారు. ఉద్యోగరీత్యా కుటుంబానికి, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని జితేందర్ పేర్కొన్నారు. తాను తల్లి, తండ్రి ఇద్దరిని కోల్పోవటం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ సందర్భంగా తన తల్లిని గుర్తు తెచ్చుకున్న ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.